అందరికీ హాయ్ అండి. మరి ఈరోజు అయితే వర్క్కి అయితే వెళ్ళలేదండి. నిన్న మేము బయలుదేరేటప్పుడు వచ్చేటప్పుడు నా బండి కొద్దిగా రిపేర్లో ఉందని చెప్పాను ఆల్రెడీ. ఇప్పుడైతే అది ఫ్రంట్ టైర్ అనేది మనకి షేక్ అవుతుంది బాగా. నిన్న మేము వచ్చేటప్పుడు కూడా చాలా లేట్గా వచ్చాము. 7:30 అయిపోయింది మేము వచ్చేసరికి ఇంటికి. ఎందుకంటే ఆ హైవే రోడ్లో మనకి ఈ మెకానిక్ షాపులు కానీ ఏమి ఉండవు. కానీ అలాగే ఇంకా జాగ్రత్తగా ఇంటికైతే వచ్చాము. ఇప్పుడైతే ఈ రోజు అయితే మరి మనకి బండి మీద వెళ్ళటానికి అవ్వట్లేదు. ఇక వేరే బండి అంటే మా తమ్ముడి బండి కూడా సరిగా బాగాలేదనమాట. ఇంకైతే మా తమ్ముడి బండి మీద అయితే వెళ్ళలేదు. ఇంకా ఈ బండి అయితే ఈ రోజు ఏంటంటే నేను నవరం దగ్గరికి వెళ్ళి వీటికి కావాల్సిన సామాన్లు అయితే తీసుకోవాలి. అలాగే ఇక్కడ మన మీనాక్షి నగర్లో మా రాజీనగర్ ఉంటారండి, పాతపల్లిలో రోడ్డు మీనాక్షి నగర్లో. అక్కడ మన తెలిసిన కుర్రోడు మా తమ్ముడు ఫ్రెండ్ అనమాట. అయితే మన కుర్రోడు మెకానిక్ కుర్రోడు, వర్క్ అయితే బాగా చేస్తాడనమాట. అయితే నేనైతే ఇప్పుడు నవరంగ దగ్గరికి వెళ్ళి ఈ బండికి కావాల్సిన సామాన్లు అయితే తీసుకోవాలండి నేను. అలాగే ఇంటి దగ్గర కూడా చిన్న ఫంక్షన్ ఉంది. వచ్చేసరికి ఇంటి దగ్గర చిన్న ఫంక్షన్ అయితే ఉందండి. అయితే ఇప్పుడైతే మనం ఈ బండికి ఏంటంటే ఒకసారి బండి నొక్కు, ఒకసారి బండి కింద నొక్కు, స్టాండ్ అది నొక్కు నొక్కు నొక్కు. మనకి షేకింగ్ అనేది అవుతుందండి బాగా. అంటే మనం డ్రైవింగ్ చేసేటప్పుడు బాగా షేక్ అయిపోతుంది, ఫ్రంట్ టైర్ ఇలాగా షేక్ అయిపోతుంది అనమాట. అయితే ఇప్పుడైతే మనం దీని లోపల బేరింగ్స్ ఉంటాయి, బేరింగ్స్ అయితే పోయినాయి. దీనికి సంబంధించిన బేరింగ్స్, అలాగే మనకి కెచ్ ప్లేట్లు, అలాగే బ్రేక్ షూలు బ్యాక్ సైడ్, అలాగే మిర్రర్ ఒకటి, మన బండికి అయితే మిర్రర్ లేదు, ఈ మిర్రర్ ఒకటి అయితే వేయించాలి. ఇంకా ఈరోజు అయితే ఇక ఈ వర్క్ అయితే ఈరోజు చేయించుకుంటే మనం రేపు వెళ్ళటానికి కూడా బాగుంటుంది. ఇక అలాగే ఫంక్షన్ కూడా ఉంది కాబట్టి ఇక రెండు కలిసి వస్తాయని చెప్పి మొన్న సోమవారం సెలవు పెట్టినప్పుడు ఇక వర్షం మనకి మధ్యాహ్నం దాకా పడింది. సోమవారం చేయించడం అవ్వలేదు. ఇక ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. ఇంకా నేను మా బామ్మద్ద అయితే నవరం దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. నవరం దగ్గరికి వెళ్ళి వీటికి కావాల్సిన సామాన్లు తీసుకొచ్చి మనం వీటికి అన్నిటికి ఆ బండి అంతా రిపేర్ వర్క్ అనేది చేయించుకోవాలి. ఈరోజు అయితే ఈరోజు వర్క్ అంతా ఇంకా దీని మీద అయితే ఈరోజు చేయించుకుంటే మనం రేపు పనికి వెళ్ళటానికి కూడా బాగుంటుంది కాబట్టి ఈరోజు అయితే వెళ్తున్నాం అండి. ఇకైతే మనం బండికి సంబంధించిన సామాన్లన్నీ తీసేసుకున్నాం అండి. ఇక ఎదురు బంపరు, అలాగే మనం హెచ్ అసెంబ్లీ కవరు, అలాగే బేరింగ్, ఫ్రంట్ వీల్కి బేరింగ్ పోయినాయి, బేరింగులు, అలాగే సైడ్ మిర్రరు, సైడ్ స్టాండ్ మొత్తం అన్నీ తీసుకున్నాం. ఇప్పుడైతే మనం బయలుదేరుతాం. ఎక్కడంటే కండ్రిక పాతపల్లి రూటు, మీనాక్షి నగర్ రోడ్డు అంటారు, మీకు చూపిస్తాను అది కూడా. ఇప్పుడైతే మనం బయలుదేరిపోతున్నాం అండి. ఇకైతే మనం కండ్రికాయకి అయితే వచ్చామండి. ఇప్పుడు మన కథకి ఇప్పుడైతే మనం మెకానిక్ షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. మనకి రాజనగర్ వెళ్ళిద్ది ఈ రోడ్డు రాజనగర్ వెళ్ళిపోద్ది. మన ఇప్పుడైతే మనం ఇది కొంచెం ఎదరికి వెళ్తే పాతపాడికి వెళ్తాం అనమాట. పాతపాడి దాకా వెళ్ళవసరం లేదు, కొద్దిగా మీనాక్షి నగర్ ఉంటుంది ఎదర, మీనాక్షి నగర్ దగ్గరలో మనం వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ లోకల్లో దగ్గరలో ఎవరన్నా బాగు చేయించుకోవాలనుకుంటే కొద్దిగా మనోడైతే కొద్దిగా ఫీజ్ చేస్తారు. కూడా ఎవరన్నా వచ్చి చేయించుకోండి. ఇక ఇక్కడతో మనకి కంట్రీగా క్లోజింగ్ అనమాట, ఎండింగ్. ఇక్కడ నుంచి మనకి పాతపాడు వెళ్ళిపోతుంది రోడ్డు మాత్రం. హైవే కూడా తగ్గిద్ది, కానీ మనకి హైవే దాకా కూడా వెళ్ళవసరం లేదు, దగ్గరలోనే. ఇక్కడైతే మీనాక్షి ఇదైతే పాతపాడు వెళ్ళిపోవాలి. ఫస్ట్లో మనవాడు గంగాళం గుడి దగ్గర పెట్టేవాడు, అక్కడ షాప్ ఖాళీ చేసి ఇప్పుడు ఇక్కడికి మీనాక్షి నగర్లోకి వచ్చారనమాట మన వాళ్ళు. ఫస్ట్లో ఒకప్పుడు ఇదంతా మొత్తం చెరువులాగా ఉండేది, నీళ్ళు అనమాట. ఇప్పుడు చూడండి అన్ని బిల్డింగ్లు అన్నీ లేచిపోయినాయి, డెవలప్మెంట్ కూడా బాగా డెవలప్మెంట్ కూడా అయింది.
అయితే ఫస్ట్ రోడ్డు, ఇది సెకండ్ రోడ్డు, థర్డ్, ఫోర్త్ లైన్ అనమాట. ట్రాన్స్ఫారం ఉంటుంది. ఆ ట్రాన్స్ఫారం పక్క రోడ్డే మనకి షాప్ కూడా, రెండో షాపే అనమాట ఇది. ఈ ఫస్ట్ ఇక్కడ చిన్న షాప్ ఉంటే షాప్ పక్కనే మనది రిపేర్ చేయించేది. ఇదంటే చిల్లర పక్కనే ఉంటుంది షాప్ కూడా. చూడా సాయి, ఇదే అండి మనకు కావాల్సిన బండికి కావాల్సిన సామాన్లన్నీ తీసుకున్నాం మనం. అయితే ఇది కెచ్ అసెంబ్లీ తీసేసుకున్నాం. అలాగే ఈ ఫ్రంట్ వీల్కి బేరింగ్స్ పోతే బేరింగ్స్ కూడా తీసుకున్నాం అనమాట. అలాగే సైడ్ మిల్లర్ ఒకటి, అలాగే సైడ్ స్టాండ్ ఒకటి, ఎదురు బంపర్ కూడా మనకి డ్యామేజ్లో ఉంది, అది కూడా మార్పిచ్చేద్దాం అని చెప్పి తీసుకున్నాను. ఇదిగోండి, ఇక్కడ బ్రేక్ అయితే అయిందనమాట మనకి బంపర్. ఇది కూడా అలాగే ఇంజిన్ ఆయిల్ 1.2 తీసుకున్నాం అనమాట. ఇది ఇంజిన్ ఆయిల్. షాప్ అయితే ఇదండి మనోడిది. ఇక మనోడి పేరు సాయి. మనోడి కాంటాక్ట్ నెంబర్ కూడా పెడతాను. మీరు ఎవరికైనా బండి రిపేర్లు ఏమైనా ఉన్నా మీరు ఫోన్ చేయొచ్చు. మీరు ఫోన్ చేసి మీరు ఇక్కడ ఇవ్వండి. మన ఇక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళు మన సింగినార్ కానీ, అలాగే డాబా కొట్లు, ఇంకా మొత్తం ప్రకాష్ నగర్, రాజీనగర్, కండ్రిక, ఈ లోకల్లో ఉన్న వాళ్ళకి మనకి ఒక రీజనబుల్ రేట్లో మనవాడు తీసుకుంటాడు. పాత బళ్ళు కూడా ఎవరికన్నా కావాలంటే మీరు కాంటాక్ట్ అవ్వండి. అలాగే రిపేర్లు కానీ ఏదైనా చేయాలన్నా మనకి తక్కువగా చేసి పెడతాడు మనవాడు. ఈరోజు ఈ బండి వల్ల పనికి వెళ్ళలేదు. రాత్రి బాగా షేక్ అయిపోయింది. ఫస్ట్ నేను మామూలు నార్మల్ తీసేసుకున్నాను, కానీ నువ్వు ఇన్ని రాలేదు. అది ఇన్ని వచ్చినాయి దానికి మొత్తం సెట్ ఉంటుంది, కలిపేసి ఉంది అది. దీనికి ఏంటంటే ఈ ప్లేట్ వేస్తాడు కానీ లోపల బోల్డ్ స్ప్రింగులు ఇవ్వడం కంపెనీలో. దానికి బోల్ట్ స్ప్రింగులు అన్నీ వచ్చేసినాయి. ఓకే, అయితే నేను ఫస్ట్ నార్మల్ తీసుకున్నాను అండి. మనోడైతే ఏమన్నాడంటే వద్దన్న కంపెనీ తీసుకో అంటే, లోపల మన కెచ్పేట్లు మెయిన్ ఇదే కాబట్టి బండి మూవ్ అవడానికి మెయిన్ ఇంపార్టెంట్ అనేది ఏంటంటే మనం మెయిన్ కెచ్పేట్లు. ఇంకా అవుట్ సైడ్ వేసేది ఏది లోకల్ ఏది వేసుకున్నా మనకు ప్రాబ్లం లేదు. ఇంకా అయితే మనం కంపెనీది అయితే తీసుకున్నాము. మామూలుది వచ్చేసరికి మనకి 800 అలా ఉంది. ఇది వచ్చేసరికి మనకి 1600 దాకా పడింది ఇది. ఇంకా ఈరోజు అయితే మనకి బండి వర్క్ అనేది ఇవాళ చేయించుకుంటే మనం రేపు వెళ్ళటానికి కూడా మనకి బాగుంటుంది. నూడిల్స్ అయిపోయినా కిచెన్ నూడిల్స్ 10 రూపాయల నూడిల్స్ ఇస్తాను. ఇకైతే మనకి బండి మొత్తం ఊడదీస్తున్నారు, ఇంజిన్ మొత్తం ఊడదీయాలి. అలాగే మనం ఏంటంటే బ్యాక్ సైడ్ బ్రేక్ షూలు ఒకటి మర్చిపోయాం, అలాగే కెచ్ కేబుల్ ఒకటి మర్చిపోయాను. అది కూడా సింగనర్ వెళ్ళి తీసుకొచ్చి చెప్పేస్తే వీళ్ళ వర్క్ అయితే చేసుకుంటారు. అయిపోయిన తర్వాత బండి మొత్తం అయిన తర్వాత మనం వాటర్ సర్వీస్ చేయించుకొని, అలాగే సీట్ కవర్లు కూడా వేయించాలండి. అవి కూడా వేయించేయాలి ఈరోజు. అలాగే అసలు అదే బరువు ఉందా, ఇది బరువు ఉందా? అదే బరువు ఉన్నట్టుందా. అయితే ఇవ్వండి మొత్తం డ్యామేజ్ అయిందనమాట. ఓడ తీసిన ఒక పక్కన పెట్టండి తమ్ముడు, మొత్తం తీసుకెళ్ళిపోతాం. ఏం ఓపెన్ చేయడం ఇంజిన్ ఆయిల్ కాదుగా.
ఇంజిన్ మారిందా బాగా? దూరం అయిపోయింది, చుట్టపడిపోయింది. అయిపోతుంది మనకు కలర్ ఎలా ఉన్నా ఈరోజు మాకు బండి పని అయిపోతే ఇంకా రేపు నుంచి మేము వర్క్కి వెళ్ళడానికి కూడా బాగుంటుందండి. నిన్న రాత్రే మాకు బాగా ఇబ్బంది పెట్టింది అనమాట బండి. ఇక హైవే మీద ఇంకా జాగ్రత్తగా అలా నిదానంగా వచ్చాము. సరే ఇంకా ఈరోజు ఎలాగోలా బాగు చేయించేద్దామని ఇంకా వేరే వాళ్ళని బండి తీసుకున్న బయలుదేరిపోయామే. కానీ ఇంకా చిన్న ఫంక్షన్ ఉండడం వల్ల ఇంకా ఆగిపోవాల్సి వచ్చింది. మనది ఇంకా రేపు ఎల్లుండి మనం మ్యాక్సిమం ఆఫ్ చేసేస్తే ఇంకా పాలిష్ వాళ్ళకి కూడా మనం అందియడానికి బాగుంటుంది. అది డోర్లు అయ్యి అదైతే ఇంకా పాలిష్ ఇంకా పండగ వెళ్ళిన తర్వాత మొదలు పెడతారు మన వాళ్ళు. ఇంకా నేను ఇంకా మా బామ్మర్ది అయితే ఇంకా ఇద్దరం వెళ్ళి ఈ సామాన్లు తెచ్చుకోవడం సరిపోయింది. ఇంకా మళ్ళీ మనం సింగనార్ వెళ్ళి తీసుకురావాలి. క్లచ్ కేబుల్, తర్వాత బ్రేక్ షూలు ఇవి తీసుకొచ్చి ఇచ్చేస్తే మనోడు వర్క్ చేసేసుకొని మనకి 5-6 చెప్పేస్తా అన్నాడు. మరి అదే ఆడు వస్తే స్టాండ్ వేయించుకున్నవాడుగా మా వాడు కూడా వచ్చాడు. మేము వెళ్తాకి మమ్మల్ని తీసుకెళ్ళటానికి వచ్చాడు. అదేంటి మీరు ఎక్కడ తమ్ముడు ఇల్లు? పైపుల్ రోడ్డా? మాలు ఊరు ఏ ఊరు అంటున్నా? విజయవాడేనా? పుట్టుకోళ్ళ పాలకొల్లు. అయిపోయేదిగా పాలకొల్లు అంటే అందరు తెలుస్తుంది, మీ ఊరు ఎవరు తెలియదు కదా. పని బాగా చేస్తారు మనకు పాలకొల్లు. చేపలు కూడా బాగా పడతాడు. అయితే కూడా వేస్తారు చేపలు. ఇక అయితే మన వాళ్ళు కెచ్ అసెంబ్లీ అయితే ఓర తీశారండి. మన వాళ్ళు కొద్దిగా వాష్ అయితే చేస్తున్నారు పెట్రోల్తో. ఇక అయితే మనం ఇదిగోండి ఈ కెచ్ ప్లేట్లు అంటే ఇవి పోయినాయి, మనం కొత్తవి తెచ్చాం. ఎక్కడ పెట్టావు? అప్పుడు జాగ్రత్త సామాన్లు పక్కన పెట్టుకో. అవి కూడా తెచ్చాగా. ఇవి కూడా రబ్బర్లు బాగుంటాయి వేయమను, డ్రమ్ము రబ్బర్లు. లేదంటే అవి వేసామను, కొత్తవి తెచ్చాను. అవి బాగుంటే వేసామను, లేదు కొత్త వేస్తుంటే కొత్త వేసామను. అది ఇది తీసి కనగడానికి అయ్యింది. ఇది ఏంటిది? అవదా? ఏంటి సిలుములా పెట్టేసింది అది? అంతేనా అది? ఓకే. ఎంతైంది టైం? ఎంతైంది సురేష్? 5ంటిగా? ఇక అయితే మనకి బండి ఇప్పుడే వచ్చిందండి. వాటర్ సర్వీస్ చేసి మనోడు బండి ఇప్పుడే తీసుకొచ్చాడు. మొత్తం ఈ కప్స్ కూడా లోపల ఈ కప్స్ ఉంటాయి, కప్స్ కూడా వేసాడు. కప్స్ బేరింగ్ రాలేదంట. మనోడు వెల్డింగ్ చేయించి అవి ఊడదీసి ఎక్కించాడు అనమాట. ఇప్పుడైతే మనకి టైర్ షేక్ అనేది లేదు, బాగుంది. ఇంకా అలాగే మనం ఇది రాడ్ కూడా మనం కొత్త తెప్పిస్తాం, మళ్ళీ ఇబ్బంది లేకుండా. మళ్ళీ ఆల్రెడీ ఇది బాగా సొట్టపడిపోయింది, డ్యామేజ్ అయిపోయింది అనమాట. ఇది విరిగిపోయింది. అలాగే స్టాండ్ కూడా కొత్త తెప్పించేసాను. ఇదండి. అలాగే బ్రేక్ షూలు కూడా మనం కొత్త వేయించాం అనమాట. మొత్తం ఇక బ్రేక్ షూలు కానీ, అలాగే ఇంజిన్ ఆయిల్, ఇక ఈ కెచ్ కేబుల్ కూడా కొత్త వేయించాను. మన క్లచ్ మూమెంట్ బాగుండాలని చెప్పి.
బాగున్నారని చెప్పి మనం ఇక్కడ వచ్చి కూడా మనం కొత్త వేయడం జరిగింది. ఇప్పుడైతే మనం ఆల్రెడీ ట్రయల్కి వెళ్ళాం. అలాగే ఈ గ్లాస్ కూడా బిగిచ్చారు అద్దం. ఇది ఇప్పుడు బండి మనకి ఒక రూప్కి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బండి పాడైపోయిన సామాన్లు అనేవి ఇంజిన్ ఆయిల్ మనం ఇది వాడాం అనమాట. ఫస్ట్ నుంచి మనం హోండానే వాడుతున్నాము. 1.2 వాడుతున్నాం అనమాట. లీటర్కి ఎక్కువ వస్తుంది. అలాగే ఈ కెచ్ కేబుల్ కూడా హార్డ్ అయిపోయింది, మార్చేసుకున్నా కొత్తది వేసుకుంటే సరే తమ్ముడు అని చెప్పి కొత్తది తీసుకొచ్చాను. ఇక అలాగే ఈ బ్రేక్ షూలు కూడా అరిగిపోయినాయి. ఇక బ్రేక్ షూలు కూడా మనం కొత్త వేయించేసాను అనమాట. ఇది అలాగే బ్రేక్ షూ లోపల డ్రమ్ము రబ్బర్లు ఉంటాయి, అవి కూడా పోయినాయి, అవి కూడా వేయించేసాను. ఇంకా ఇదండి. ఇంకా ఈరోజు అంతా బండి రిపేర్ ఇదే చేయించుకోవడం సరిపోయింది అనమాట. నాకు నేను ఇంటికి వచ్చేసరికి 2:30 3 అయిపోయింది. ఇవన్నీ సామాన్లన్నీ మనం అందించేసరికి ఇక అయితే ఇదండి. ఈరోజు అంతా నా బండి పని బాగా చేయించేసుకున్నాను కంప్లీట్గా. ఇక ఏంటంటే సీట్ కవర్ ఒకటాను, అలాగే ట్యాంక్ కవర్ ఒకటి మార్పించుకోవాలి. మరి ఇప్పుడు ఈ టైంకి వచ్చాడు మనోడు. టైం ఇప్పుడు మనకి 7:15 అవుతుంది టైం. మరి ఈ టైంకి మనం వెళ్ళి వేయించాలన్నా బాగా లేట్ అయిపోద్ది. ఏం చేస్తానంటే ఇక రేపు ఏదైనా బండి బాగుంటేనే మనం వెళ్ళగలం, లేదంటే లాంగ్ మీద చాలా ఇబ్బంది పడిపోతాం. ఇంకా నయ్యం రాత్రి అయితే ఇంకా బండి ఎక్కడ స్టక్ అయిపోలేదు. స్టక్ అయిపోయినా మన వాళ్ళు వస్తారులే కానివ్వండి, కానీ ఆ హైవే మీద కదండి బాగా ఇబ్బంది పడేవాడిని. ఎలాగోలా ఇంటికి అయితే వచ్చేసాం, మనం ఇంటికి అయితే చేర్చిపోయాం. ఇంకా రేపైతే మన వర్క్ ఏంటంటే రేపు ఆ డోర్లన్నీ కటింగ్ చేసాం కదండి, వాటికి బొందులు కట్టుకోవడం అవి ఉంటుంది. చూడండి, మీరు ఏమైనా వర్క్స్ ఏమైనా ఉన్నా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. నా నెంబర్ ఉంటుంది కింద, తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. చిన్న చిన్న వర్కులు, అలాగే తక్కువలో కబోర్డ్స్ ఏమైనా ఎలా చేసుకుంటే మనకు తక్కువలో అయిద్దో, తక్కువ బడ్జెట్లో అయిపోవాలనుకుని మనం అనుకుంటాం. తక్కువ బడ్జెట్లో అవ్వాలనుకుంటే ఎలా చేసుకుంటే బాగుంటుంది, అదే తక్కువ బడ్జెట్లో స్ట్రాంగ్గా బాగుండాలి అనుకుంటే మనం ఎలా చేసుకుంటే బాగుంటుందో మరి మీరు నాకు కాంటాక్ట్ అవుతుంది, నేను చెప్తాను. ఇదండి ఈరోజు వీడియో. రేపు ఏంటో వర్క్ ఎక్కడ ఏంటనేది మీకు రేపటి వీడియోలో అవుతుంది. తప్పకుండా చూడండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.